హాయ్ అండి, వెల్కమ్ టు వంశీస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మనం బేబీ ఆలు ఫ్రైని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికి ముందుగా 300 గ్రాముల బంగాళదుంపల్ని తీసుకోవాలి. నాకు బేబీ ఆలు దొరకలేదు, అందుకే చిన్నగా ఉన్న బంగాళదుంపల్ని తీసుకున్నాను. మీకు బేబీ ఆలు దొరికితే వాటిని మాత్రమే వాడుకోండి. ముందుగా దుంపలన్నింటినీ 80% మాత్రమే ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికిస్తే చెదిరిపోతాయి. 80% ఉడికించుకున్న బంగాళదుంపల్ని తొక్క తీసుకొని ఫోర్క్తో చిన్నగా కన్నాలు పెట్టుకోవాలి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దుంపలన్నింటినీ అందులో వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఎర్రగా వేగించుకోవాలి. దుంపలన్నిటినీ ఎర్రగా వేగాక అందులో రుచికి సరిపడ్డ ఉప్పుని కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ని కూడా అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 2 నిమిషాల వరకు ఉంచుకోవాలి. తర్వాత మూత తీసి నీళ్ళన్నీ ఇంకిపోయాక పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దుంపలు విడిపోకుండా మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని దుంపలు అన్నీ విడిపోకుండా మెల్లగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బేబీ ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి వేసుకొని మంచిగా టమాటో రసంతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.